సోషల్ మీడియాలోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్లో కూడా వాళ్ళ పర్సనల్ సంసారాన్ని 4 గోడల మధ్య జరిగే విషయాలన్నింటినీ తెచ్చి జనాలకి చెప్పి కంపు చేసి ఇప్పుడు అంటే జనరల్గా ఎవరైనా ఇష్యూ గురించి మాట్లాడినా లేదంటే వాళ్ళకి డెత్ థ్రెటనింగ్ పెట్టడం లాంటిది, బీహార్ గ్యాంగ్ లాంటిది అలాంటిది పిలిపించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. సో ఈరోజు మనతో పాటు గోస్ట్ విజయ్ గారు ఉన్నారు. సో సార్కి కూడా అలాంటి థ్రెటనింగ్ ఎదురైంది. అసలు జనరల్గా ఏంటి డే బై డే ఎట్ వెళ్తుంది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఆమెకి ఫస్ట్ వీడియో నుంచి కూడా నేను చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. ఏం చెప్పామంటే, నువ్వు ఈ రకమైన క్రిమినల్ నేచర్తో ఒక బ్యాడ్ మోటివ్తో ఇలా ప్రజల్లోకి వెళ్తే కనుక 100% ఈ రోజు కాకపోతే రేపైనా సరే నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. సో నీకేమైనా న్యాయం కావాలంటే కోర్టులకు కానీ పోలీస్ స్టేషన్స్కి కానీ వెళ్ళమని చెప్పి మనం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆవిడ అది కంటిన్యూ చేస్తూ బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఏవీ లేని ఒక ఫేక్ వీడియోస్ని, అంటే ఆ వీడియోస్లో ఏవీ లేని వీడియోస్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్పి దీనిలో ఎలా చేశారు అలా చేశారు అని చెప్పి నరలేని నేలకుతో ఎలిగేషన్స్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో అప్పుడు కూడా మనం అపోజ్ చేసి అడగడం జరిగింది, నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అని అడిగాం. ఇప్పటివరకు కూడా ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయలేదు. అలాగే అలవాట్ల గురించి చెప్తే కనుక ఆవిడే చాలా మీడియా ఛానల్స్లో కానివ్వండి, లైవ్లో కానివ్వండి అన్నీ ఆవిడే ఒప్పుకుంది. ఆవిడ గురించి ఎవిడెన్స్ ఎవరో బయట పెట్టలేదు, ఆవిడే ఆ యొక్క ఎవిడెన్స్ అన్ని బయట పెట్టుకుంది, నేను ఇలాంటి దాన్ని అనేసి. సో ఫైనల్గా ఆమె యొక్క క్రిమినల్ ఫేస్ని బయటికి చూపించింది ఆ లైవ్లో. అలానే ఆవిడ పోస్టులతో జర్నలిస్టులను బెదిరించడం జరిగింది, అట్లాగే టీవీ ఛానల్ కొన్నింటిని బెదిరించడం జరిగింది. డైరెక్ట్గా నా ఫోటో పెట్టి నేను మిమ్మల్ని చంపుతాను, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని బూడిద చేస్తాను, లేదంటే కనుక మిమ్మల్ని బీహార్ గ్యాంగులతో మిమ్మల్ని చంపి తీరుతానని చెప్పి శపథం చేస్తున్నాను, ఎవరు నన్ను ఆపలేరు, ఈ రోజు కాకపోయినా 1-2 సంవత్సరాల తర్వాత నేను చంపి తీరుతానని చెప్పి ఇట్లా డైరెక్ట్ శపథాలు చేయడం అనేది జరిగింది. అది మనం చూసాం క్లియర్ గా.